మానవ జీవిత చరిత్ర, తెలుగోడి చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసి ప్రపంచం నలుమూలన వెళ్తున్నాడు ఈరోజు తెలుగోడు అంటే మా ఆంధ్ర రాష్ట్ర రాయలసీమ సింహం నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే. 95 నుంచి రాజకీయంలో ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు, ఎన్నో అభివృద్ధి పనులు, ఒక రాష్ట్రానికి ఒక రాజధానిని ముందుకు తయారు చేయగలిగాడంటే నారా చంద్రబాబు నాయుడు గారు. 1950లో పుట్టాడు, 1977లో రాజకీయ ప్రవేశం చేశాడు, 1978లో ఎమ్మెల్యేగా గెలిచాడు, కాంగ్రెస్ పార్టీనే ముందుకు నడిపాడు. 1983లో అన్నగారు పెట్టిన పార్టీకి నిలువుగా అడ్డంగా వచ్చిన 1985లో అదే పార్టీని నడపడానికి ముందుకు వచ్చాడు. కొంతమంది చేసిన వెన్నుపోటుల వల్ల ఢిల్లీకి తీసుకువెళ్ళాడు. ఢిల్లీ గెడ్డని, ఎర్రకోటని దడదడలాడిచ్చాడు. 254 మంది ఎమ్మెల్యేలను ట్రైన్లో తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి రివర్స్గా. అదయ్యా చంద్రబాబు నాయుడు అంటే. చరిత్ర ఉంటుంది, చరిత్ర చెప్పుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఒక లక్ష్యాన్ని తీసుకున్నాడు, రైతు నలిగిన హైదరాబాదు అభివృద్ధి చెందాలని చెప్పేసి అదే రైతును తీసుకొచ్చి ఒక వ్యాపారస్తుడిగా హైదరాబాదులో అభివృద్ధి చేశాడు చంద్రబాబు నాయుడు. చరిత్ర చెప్పుకునిద్ది. 2014లో విడిపోయిన అన్నాతమ్ముళ్ళ కలయిక కలిసి ఉండాలని ఒక లెటర్తో సోనియమ్మను ఒప్పించి తెలంగాణ ఇప్పించిన నాయకుడయ్యా చంద్రబాబు నాయుడు. అదే లక్ష్యంతో 2016లో మొదలుపెట్టాడు. ఆంధ్ర రాష్ట్రానికి ఒక తల్లి కావాలి, అమరావతి ఒక రాజధాని కావాలని అమరావతి లాంటి అమ్మను గుర్తించి అమరావతిని తీసుకొస్తే 33,000 ఎకరాలు ముందుకొచ్చి ఇచ్చారయ్యా రైతులు. అదే రైతు నలిగిపోయాడని ఆయన చరిత్ర చెప్తే అదే రైతు చరిత్రను తిరగ రాసిన నాయకుడు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అదే ఆశయంతో ముందుకు వెళ్తూ 2019లో ఒక దెబ్బ తగిలి కింద పడి నలిగిపోయిన మాటలు, పనికి మాలిన బేవ అన్న మాటలకు నలిగిపోయిన మనసులో పెట్టుకుని ఒక తమ్ముడిని ముందుకు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్తో 2024లో ఘన విజయం సాధించి కేంద్రాన్ని కదిలిచ్చాడు. కేంద్రం అవసరం, మన ఆ తెలుగోడి అవసరం ఉందని చరిత్ర మళ్ళీ తిరగరాశాడు. అమరావతి రాజధానికి రాష్ట్రపతి స్టాంప్ వేపించి రైతు గుండెనే కదిలిచ్చాడు. నాయకుడిగా ముందుకు సాగుతున్నాడు. 75 ఏళ్ల రాజకీయ చరిత్రకు 76వ అడుగు పడింది. ఇంకా 25 ఏళ్ళు అడుగు ఉంటుంది ఆయన అడుగు. అమరావతి అని చెప్పుకునేది నాయకుడు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు.